హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టిక్ మైథాలజీ. ఈరోజు మనం ఈ వీడియోలో గజేంద్ర మోక్షం అనే కథ గురించి తెలుసుకుందాం. ఇది ఇద్దరు వ్యక్తుల శాపం కారణంగా జరిగిన కథ. మొదటిగా ఇంద్రద్యుమ్నుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఆయన శ్రీ మహావిష్ణువుకి గొప్ప భక్తుడు. ప్రతిరోజు శ్రీ మహావిష్ణువును ధ్యానిస్తూ ఉండేవాడు. ఒకరోజు అగస్త్యుడు తన రాజ్యానికి వస్తాడు. కానీ ఇంద్రద్యుమ్నుడు శ్రీ మహావిష్ణువు ధ్యానంలో ఉండడం వల్ల అతన్ని పట్టించుకోడు. అతన్ని పట్టించుకోనందుకు ఆ ఋషి కోపగించి అతన్ని శపిస్తాడు. నీవు పశువులా ప్రవర్తిస్తున్నావు కాబట్టి నువ్వు ఏనుగులా జన్మిస్తావు అని శపిస్తాడు. అది ఇంద్రద్యుమ్నుడి యొక్క కథ. తర్వాత గంధర్వుడు కథ. గంధర్వుడు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన సరస్సులో గంధర్వ కన్యలతో ఆడుకుంటూ ఉండేవాడు. అదే సరస్సులో దేవాల అనే ఒక ఋషి ఉండేవాడు. అతను స్నానం చేయడానికి ఆ సరస్సుకి వస్తాడు. గంధర్వుడు అతన్ని చూసి అతని దగ్గరికి వెళ్ళి అతని కాలు పట్టుకుని లాగుతాడు. అలా కాలు పట్టుకుని లాగడం వల్ల ఆ ఋషి కోపగించి అతన్ని ముసలిగా జన్మిస్తావు అని శపిస్తాడు. ఈ విధంగా ఇద్దరు వ్యక్తులకు ఇద్దరు ఋషుల ద్వారా శాపం వస్తుంది. తర్వాత ఆ ఇంద్రద్యుమ్నుడు ఏనుగుగా జన్మిస్తాడు. గంధర్వుడు ముసలిలా జన్మిస్తాడు. ఆ ముసలి ఒక సరస్సులో జీవిస్తూ ఉంటుంది. అదే సరస్సులోకి ఆ ఏనుగు వచ్చి స్నానం చేస్తుంది. స్నానం చేస్తున్న సందర్భంలో ముసలి ఏనుగు కాలు పట్టుకుని గట్టిగా లాగుతుంది. అప్పుడు ఏనుగు తన బలమంతా ప్రయోగించి విడిపించుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ ఎంత ప్రయత్నించినా ఆ ముసలి ఏనుగు కాలు వదలదు. అలా ఎన్ని రోజులైనా సరే ఏనుగు ప్రయత్నిస్తూనే ఉంటుంది. ముసలి గట్టిగా పట్టుకునే ఉంటుంది. నీళ్ళల్లో ఉండడం వల్ల ముసలికి ఇంకా బలం తోడైంది. అలా ఎన్ని రోజులు పోరాడినా ఏనుగు విడిపించుకోలేకపోతుంది. చివరికి తన శక్తి క్షీణించి ఏం చేయాలో తెలియక బాధపడుతూ ఉంటుంది. చివరికి అదే సరస్సులో ఉన్న ఒక పుష్పాన్ని తీసుకుని శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తాడు. నారాయణ, నన్ను రక్షించు అని ప్రార్థిస్తుంది. ఆ ప్రార్థనను విన్న మహావిష్ణువు గరుత్మంతుడితో కలిసి అక్కడికి వచ్చి తన సుదర్శన చక్రంతో ఆ ముసలి తలను నరికేస్తాడు. ఎప్పుడైతే శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో ముసలిని సంహరిస్తాడో ఆ సుదర్శన చక్రం యొక్క శక్తికి ఆ ముసలి శాపం నుండి విముక్తి పొందుతుంది. గంధర్వుడిలా మారిపోతాడు. ఆ ఏనుగు కూడా శాపం నుండి విముక్తి పొందుతుంది. ఆ ఏనుగుకు శ్రీ మహావిష్ణువు మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఈ విధంగా గజేంద్ర మోక్షం అనే కథ జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మిస్టిక్ మైథాలజీ.